హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి కన్నమ్మ. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ కాకపోవచ్చు, ఎవరికో ఒకరికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో తీసాను నేను. ప్లీజ్ లైక్ చేయండి, తెలియని వాళ్ళకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుంది అండ్ నా వీడియో రీచ్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి దేని గురించి అంటే నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు ఈ చిన్న టిప్ తెలిసింది, నాకు యూజ్ అయింది, మీకు కూడా యూజ్ అవుతుందని నేను అనుకొని మీకు షేర్ చేద్దామని వీడియో తీసి వీడియో సెండ్ చేస్తున్నాను. న్యాచురల్గా మనమందరం డైలీ మన ఇంట్లల్లో బట్టలు వాష్ చేసుకుంటాము. ఆ బట్టలలో కొంచెం కంఫర్ట్ వేసి వాష్ చేసుకుంటాము కదా. సాఫ్ట్ టచ్ బాటిల్స్ అయిపోయాక పాడేస్తూ ఉంటాం కదా, అలా పాడేయకుండా మనం యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా 3 టిప్స్, నాకైతే ఈ ఖాళీ డబ్బాలను చూడంగానే ఒక 3 టిప్స్ థాట్స్ వచ్చింది, ఆలోచన వచ్చింది. ఆ టిప్స్ని నేను ఫాలో అయ్యి మనకు యూజ్ అయ్యేలా 3 టిప్స్ నేను ఫాలో అయ్యాను. అవి ఏంటో ఈ వీడియోలో చూసుకుందాము. అయితే ఫస్ట్ ఒక సాఫ్ట్ టచ్ బాటిల్ని తీసుకోండి. ఆ బాటిల్కి ఉన్న పేపర్ని తీసేయండి. పేపర్ తీసేసి ఆ బాటిల్కి ఒక మార్కర్తో కానీ లేదా చాక్ పీస్తో కానీ మార్క్ చేసుకోండి. నా దగ్గర చాక్ పీస్ లేదు, సారీ, అందుకే చాక్ పీస్తోనే నేను మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఒక చిన్న సీజర్ తీసుకొని నైఫ్ తీసుకొని ఆ నైఫ్ తోటి నేను డ్రా చేసుకున్న షేప్లో డబ్బాని కట్ చేసుకొని బాత్రూంలో ఒక మేకు ఉంటే ఆ మేకుకు తగిలించుకున్నాను. అయితే ఆ బాక్స్లో పేస్ట్, బ్రషెస్ పెట్టుకున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇదండి. ఖాళీగా డబ్బాలను పడేసే బదులు ఇలా యూజ్ అవుతుందని నాకు అనిపించింది నాకు. అలాగే సెకండ్ టిప్ వచ్చేసి మన కిచెన్లోకి బాక్స్ తీసుకెళ్ళి నైఫ్ కానీ చిన్న చిన్న స్పూన్స్ కానీ పెట్టుకోవచ్చండి. ఇది వచ్చేసి సెకండ్ టిప్ అండి. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. అలాగే థర్డ్ టిప్ వచ్చేసి మనం కట్ చేసుకున్న హాఫ్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్కి కింద హోల్స్ పెట్టుకోవాలి. దానికి హోల్స్ పెట్టుకోవడం కోసం నేను ఒక ఇనుప మేకుతోటి స్టవ్ మీద వేడి చేసుకొని బాక్స్కి హోల్ చేసుకుంటున్నా. వేడి చేసుకుంటే బాక్స్ ఈజీగా హోల్స్ పడతాయని నేను అలా వేడి చేసుకున్నాను. మీరు కూడా ఒకవేళ మీకు కూడా ఈ టిప్ యూజ్ అవుతుందని మీరు ట్రై చేస్తే ఒక ఇనుప మేకు తీసుకొని దాన్ని హీట్ చేయండి. హీట్ చేసి బాక్స్కి హోల్ పెట్టడానికి చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుందండి. ఈ టిప్ వచ్చేసి మనకు ఏ విధంగా యూజ్ అవుతుందంటే, మనం డిషెస్ వాష్ చేసేటప్పుడు సింక్లో వేస్టేజ్ పోయి వాటర్ వెళ్ళకుండా స్టోర్ అయిపోతాయి. అలా కాకుండా ఆ స్టోరేజ్ అయిన వాటర్ని ఈ బాక్స్లో పెట్టుకుంటే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయి స్టోరేజ్ అందులో వెళ్ళిపోతుంది. అలాగే మనం డిష్ వాష్ చేసుకున్న స్క్రబ్బర్ని అందులో పెడితే అందులోంచి వాటర్ కిందికి వెళ్ళి క్రిములు, బ్యాక్టీరియా ఏం లేకుండా బాగుంటుంది. ఈ 3 టిప్స్ మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.